హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము సమ్మర్లో ఈ హాలిడేస్కి మున్నార్ ట్రిప్ వెళ్ళామండి. ఆ మున్నార్ ట్రిప్లో మేము తీసుకున్న రూము ఇలా ఉంది. చాలా నీట్గా బాగా కూల్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది. సో రూమ్ అయితే బాగా డీసెంట్గా చాలా సూపర్గా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి మున్నార్లో క్లైమేట్ అనేది చాలా బాగా కూల్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి మనకి అక్కడ రూమ్స్లో కనీసం ఫ్యాన్ కూడా ఉండదండి. చూడండి, జస్ట్ వాల్ ఫ్యాన్ ఒకటి ఎమర్జెన్సీకి పెట్టారు. మనకి సీలింగ్లో చూసుకున్నట్లయితే ఎక్కడ అసలు ఫ్యాన్ అనేది ఉండదు. ఏసీ కూడా ఉండదు, కూలర్స్ కానీ అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే క్లైమేట్ అంత చల్లగా బాగుంటుంది. చూడండి, సమ్మర్లోనే ఇలా ఉందన్నమాట క్లైమేట్. ఇది నేను మార్నింగ్ తీసిన వీడియో. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మున్నార్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. సో మేము ఉంటున్న రూమ్స్ దగ్గర వ్యూ ఇలా ఉంది. చాలా రూమ్స్ అయితే ఉందండి అక్కడ. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. మనకి ఆ చుట్టూ మొత్తం అంతా కొండలు, లోయలండి. మొత్తం అంతా ఘాట్ రోడ్స్. సో మేము అక్కడ ఉంటున్న రూమ్స్ దగ్గర లొకేషన్స్ ఇలా ఉన్నాయి. మొత్తం అంతా గార్డెనింగ్, మొత్తం అంతా పార్క్ లాగా చాలా వ్యూ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. సో వ్యూస్ చూస్తే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ గ్రీనరీ ఎక్కువగా ఉండడము ప్లస్ చల్లగా ఉండడం వల్ల ఏంటోనండి, ఇక్కడైతే జలగలు ఉన్నాయి. మీకు జలగలు అంటే ఐడియా ఉందో లేదో, నేను అదే ఫస్ట్ టైం వినడము చూడడము. మనకది పురుగులాగా ఉంటుంది. మనకది కుట్టిందంటే స్పర్శ కూడా ఉండదు. అలా కుట్టిందంటే చాలా రక్తం తాగేస్తుంది. పట్టి లాగినా కూడా రాదనమాట. నన్ను కొరికేసింది. సో పెయిన్ ఏం అనిపించదు, పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. సో అవైతే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో వ్యూ పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అది రిసెప్షను. అక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉంది. డైనింగ్ హాలు, యోగా చేసుకోవాలన్నా. సో అక్కడ ఏమో స్విమ్మింగ్ ఉంది. మనం స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలంతా కలిసి స్విమ్ కూడా చేశారు. చుట్టూ అంతా ఘాట్ రోడ్స్ అండి. మొత్తం కొండలు, లోయలు. మనకి ఇక్కడ ఎక్కువ పనసకాయలు ఎక్కువ కనపడింది. సో మొత్తం మనం ఎటు వెళ్ళినా జర్నీలో ఎంత దూరం వెళ్ళినా కానీ పనసకాయలే ఎక్కువ కనపడుతూ ఉండేది. తర్వాత టీ తోటలు. సో రూమ్స్కి వెళ్ళడానికి ఇలా మార్క్ చేసి ఇలా పెట్టారు. ఫ్లవర్స్ అయితే అన్ని రకాల ఫ్లవర్స్ చూసానండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. గ్రీన్ చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అన్ని వెరైటీస్. సో నచ్చి నేను ఇలా కొన్ని క్లిప్ వీడియోస్ తీసుకున్నాను. మేము ఇక్కడ మున్నార్కి రాకముందు ఈషా టెంపుల్ కూడా వెళ్ళాము, కోయంబత్తూరు. అది ఇప్పుడు ఈ వీడియో ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈషా టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది. నేను ఈషా టెంపుల్ కూడా ఫస్ట్ టైం వెళ్ళడము. సో చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయని ఇవంతా వీడియో తీసాను నేను. సో రూమ్ అయితే బాగుంది, క్లైమేట్ బాగుంది. కొన్ని ప్లేసెస్ కూడా చూసాము. ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఎందుకంటే వీడియోస్ ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను కొన్ని తీసాను. సో ఈ వీడియో మొత్తంలో మేము ఉన్న రూము, ఆ సరౌండింగ్ ప్లేస్ షూట్ చేశాను. చెట్లు, పూల చెట్లు అలాగా. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. టోటల్ ఒక 30 మెంబర్స్ వరకే వెళ్ళాము. ఏసీ ఓలో బస్ తీసుకున్నాము. తర్వాత అక్కడ మొత్తం అంతా ఘాట్ రోడ్స్ కాబట్టి అక్కడ తిరగడానికి జీప్స్ అనేవి ఉంటాయి. ఆ జీపులు తీసుకొని మేము అక్కడ లొకేషన్స్ అంతా తిరిగాము. ఎందుకంటే మనకి బస్సు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్లేస్కి చేరడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మా పాపని తీసుకెళ్ళాము. నేను, మా పాప, మా ఆయన వెళ్ళాము. మాతో పాటు ఇంకొక 25 మెంబర్స్ దాకా వచ్చారు. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడ ఘాట్ రోడ్స్, వాటర్ ఫాల్స్, టీ తోటలు ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇలాగ ఈ జిప్పులు తీసుకొని ఈ జీప్స్లో వెళ్ళాము.
చాలా అంటే చాలా బాగుంది. టీ తోటలు చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది టీ తోటలు. సో నెక్స్ట్ వీడియోస్లో మేము వెళ్ళిన ప్లేసెస్, వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి, అది పోస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఐకార్డ్స్లో అయితే ఈషా టెంపుల్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ టీ తోటలతో పాటు స్పైసెస్ కూడా ఉందండి. మనం వెళ్ళే రోడ్స్లో చాలా వరకు స్పైసెస్ షాప్ కూడా కనపడుతుంది. యాలకులు ఇలా చాలా స్పైసెస్ చెట్లు కూడా చూసాం మేము. సో ఒకసారి విజిట్ చేయండి. మీరు క్లైమేట్ చూడడానికైనా వెళ్ళాలి. చూడండి, సమ్మర్లో మనకి ఇక్కడ ఇలా ఉంటుందా, ఇలా ఉందండి అక్కడ సమ్మర్లో క్లైమేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.